ఫ్రెండ్స్ రీసెంట్ గా మన సందీప్ కిషన్ గారి ఊరు పేరు భైరవకోన మూవీ ట్రైలర్ అయితే వచ్చింది అండ్ అదిరిపోయింది. ఆ బీజిఎం, సినిమాటోగ్రఫీ, విజువల్స్ అన్ని కూడా టాప్ నాచ్ అనిపించాయి. ఆ ట్రైలర్ లో నాకు కొన్ని ఇంట్రెస్టింగ్ హిడెన్ డీటెయిల్స్ కనిపించాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. డీటెయిలింగ్ నంబర్ 1. ఈ మూవీలో మన హీరో సందీప్ కిషన్ బసవలింగం గా అండ్ హీరోయిన్ కావ్య తాపర్ అగ్రహారం గీతగా అండ్ ఇంకో హీరోయిన్ వర్షాబుల్లమ్మ భూమి అనే క్యారెక్టర్స్ లో కనిపిస్తారు. నంబర్ 2. ఈ మూవీ స్టోరీ మెయిన్ ప్లాట్ వచ్చేసి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో ఉన్న గరుడ పురాణానికి అండ్ ఇప్పుడున్న గరుడ పురాణానికి మధ్యలో 4 పేజెస్ మిస్ అవుతాయి. అసలు ఇంతకా 4 పేజెస్ లో ఏముంది అనేదే ఫిక్షనల్ గా ఈ ఊరు పేరు భైరవకోన మూవీలో మనకు చూపించబోతున్నారు. అసలు ఇంతకు గరుడ పురాణం అంటే ఏమిటి? అదే డీటెయిలింగ్ నంబర్ 3. హిందూ మతంలోని సనాతన ధర్మంలో ఉన్న 18 మహాపురాణ గ్రంథాలలో గరుడ పురాణం ఒకటి. ఇందులో ఆల్మోస్ట్ 15,000 శ్లోకాలు ఉంటాయి. అందులో కర్మ, పునర్జన్మ, స్వర్గం, నరకం, ఖనిజాలు, స్టోన్స్, మెడిసిన్, జ్యోతిష్యం ఎక్సెట్రా ఇలా చాలా సబ్జెక్ట్స్ గురించి ఉంటాయి. మెయిన్ గా ఆ శ్రీ మహావిష్ణువు గురించి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గరుత్మంతుడే కదా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వాహనం. డీటెయిలింగ్ నంబర్ 4. ఈ ఊరు పేరు భైరవకోన మూవీ జరిగేది మొత్తం ఈ మ్యాజికల్ స్టిక్ కోసమే. ఈ సీన్స్ లో చూస్తుంటే భైరవకోనలో జాతర జరుగుతుంది. ఊరి మధ్యలో ఆ గరుత్మంతుని ముందు ఒక ముసలావిడ ఆ మ్యాజికల్ స్టిక్ ముందు పూజలు చేయడం చూడొచ్చు. అండ్ ఈ సీన్ లో ఉన్న గుండుగాడు తన గ్యాంగ్ తో కలిసి పూజ చేయడానికి మెట్లెక్కుతూ ఒక ప్లేస్ కి వెళ్తుంటాడు. పూజ గది రాగానే తన గ్యాంగ్ ని ఆపేసి తనొక్కడే వెళ్లి ఇలా పూజ చేస్తుంటాడు. ఐ థింక్ ఇక్కడ పూజ చేస్తున్నది ఆ మ్యాజికల్ స్టిక్ ని షైన్ చేయడం కోసమే. అయితే తన ముందు వాల్ మీద ఒక రాక్షసి టైప్ లో ఉండే పిక్చర్ ని చూడొచ్చు. నెక్స్ట్ డీటెయిలింగ్ నంబర్ 5. ఈ మూవీ టీజర్ వచ్చినప్పుడు అందులో ఈ ఊరిలోకి రావడమే కానీ బయటకు పోయే దారే లేదు అని ఒక డైలాగ్ ఉంటుంది. అంటే ఈ ఊరిలోకి ఎవరైనా వచ్చి అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడితే వారు కనిపించకుండా పోతారు. అండ్ వాళ్ళను కనిపించకుండా చేసేది మన రవిశంకర్ గారే. అది ఇక్కడ చూడొచ్చు. నైట్ టైం వాళ్ళ మీద అటాక్ చేసి వాళ్ళను ఇలా కనిపించకుండా చేస్తారు. డీటెయిలింగ్ నంబర్ 6. ఈ సీన్ లో ఒక దొంగని చూపిస్తారు. తను కొట్టుకొచ్చిన బ్యాగ్ లో ఒక వస్తువు వల్ల తను ఇలా పైకి ఎగురుతున్నాడు. ఇంతకా వస్తువు ఏమైంటుందో కామెంట్ చేయండి మామా. డీటెయిలింగ్ నంబర్ 7. ఇక్కడ కొంతమంది సాధువులు ఏదో గ్రంథం చదువుతూ ఒక అమ్మాయిని ఇలా వాటర్ లో మునగ చేపిస్తున్నారు. ఐ థింక్ ఏదో ఒక పూజ చేపించడం కోసమే అనుకుంటా, లేదంటే బలి ఇవ్వడానికి రెడీ చేస్తున్నారా? అలా అయితే నిమ్మకాయలు, పసుపు, కుంకుమాసం ఎక్సెట్రా అలాంటివి ఏవి లేవు. సో వాళ్ళు పూజ కోసమే రెడీ చేపిస్తున్నారు. నెక్స్ట్ నంబర్ 8. ఈ మూవీలో సందీప్ కిషన్ అండ్ వర్షాబుల్లమ్మల మధ్య లవ్ ట్రాక్ హైలైట్ గా ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్ ని వీళ్ళ మధ్య లవ్ సీన్స్ తో స్టార్ట్ చేసి భూమి కోసమే కదా నువ్వు ఇంత కష్టపడుతున్నావు అనే డైలాగ్ తో ఎండ్ చేశారు. అంటే సందీప్ అండ్ వర్ష మధ్య లవ్ సీన్స్ చాలా ఉండొచ్చు. మనకి ఇంకా ట్రైలర్ లో సగమే చూపించారు, చాలా దాచారు మూవీలో. డీటెయిలింగ్ నంబర్ 9. ఈ సీన్స్ లో ఎవరినో ఆ గరుత్మంతుడి ముందు స్తంభానికి కట్టేసి కొడుతున్నారు. హీరోయిన్ వర్ష వెళ్లి ఆపుతుంది అండ్ మన హీరో కూడా వెళ్తాడు. ఆ నెక్స్ట్ సీన్ లోనే నిజమే నే చెబుతున్నా జానే జానా అనే సాంగ్ వస్తుంది. ఆ సాంగ్ అయిపోయిన నెక్స్ట్ మార్నింగ్ విలన్స్ వర్షాను చంపాలని మొక్కజొన్న తోటలో ప్లాన్ చేస్తారు. ఈ విషయం తెలుసుకున్న సందీప్ ఇలా సేవ్ చేయడానికి వెళ్తున్నాడు. కానీ అంతలోనే హీరోయిన్ ఆ విలన్స్ నే అటాక్ చేసి ఫైట్ చేస్తుంది. ఇక్కడికి సందీప్ కిషన్ వచ్చి ఫైట్ చేసి హీరోయిన్ వర్షను సేవ్ చేస్తాడు. డీటెయిలింగ్ నంబర్ 10. ఈ మూవీలో ఇంకో హీరోయిన్ కావ్య తాపర్ కి చాలా మంచి రోల్ పడింది. తను మన హీరో ఫ్రెండ్. కానీ భైరవకోనకి వచ్చాక అగ్రహారం గీతగా మారిపోతుంది. ఇక్కడ హీరోతో ఉన్నప్పుడు మోడర్న్ డ్రెస్ లో ఉంటే ఆ విలేజ్ కి వచ్చాక పల్లెటూరి అమ్మాయి లాగా మారిపోయింది. ఈ సీన్ లో విలన్ రవిశంకర్ గారు కావ్య తాపర్ తో ఏదో మాట్లాడుతున్నారు. ఐ థింక్ తన కూతురే అనుకుంటా, అందుకే ఇలా ప్రేమగా మాట్లాడుతున్నారు. డీటెయిలింగ్ నంబర్ 11. ఈ సీన్ లో ఒక పాడుబడ్డ పురాతనమైన బంగ్లాని చూపిస్తారు. అయితే ఆ బంగ్లాలో మన రవిశంకర్ గారే ఉంటారు. కానీ ఆ బంగ్లాను చూస్తుంటే దుమ్ము ధూళితో నిండిపోయి బూజు పట్టి చెట్ల వేర్లు ఇంట్లోకి వచ్చాయి. అయితే వాటిని క్లీన్ చేసుకోకుండా మన రవిశంకర్ అండ్ కావ్య తాపర్లు ఆ బంగ్లాలో ఎందుకుంటున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు? డీటెయిలింగ్ నంబర్ 12. ఊరు పేరు భైరవకోన మూవీలో హీరోయిన్ సందీప్ కిషన్ అండ్ కావ్య తాపర్ ఫ్రెండ్స్ గా ఉంటూ దొంగతనాలు చేస్తుంటారు. వీళ్ళ టార్గెట్ గుడిలో ఉన్న నగలు. అలా ఒకరోజు భైరవకోన గురించి తెలుసుకొని ఆ ఊరికి వస్తారు. ఇలా గుడి లోపలికి వెళ్లి అంతా సర్చ్ కూడా చేస్తారు. కానీ ఆ తర్వాత వీళ్ళ మీద ఒక విలన్ గ్యాంగ్ అటాక్ చేస్తుంది. ఇలా హీరోయిన్ కావ్య తాపర్ కి గాయాలవుతాయి అండ్ మన సందీప్ అందరినీ చిత్తకు కొడతాడు. ఆ తర్వాత వీళ్ళు గెటప్స్ మార్చుకొని భైరవకోనలోకి వస్తారు అండ్ వర్షబొల్లమని చూసి లవ్ లో పడిపోవడం, తన కోసం అక్కడే ఉంటాడు. అయితే ఒకరోజు సందీప్ ఇలా దొంగతనం చేసి కావాలనే తన డ్రెస్ కి ఫైర్ ని అంటించుకొని పరిగెత్తుకుంటూ వెళ్లి కొండ మీద నుండి వాటర్ లోకి దూకేస్తాడు. ఆ తర్వాత ఆ డ్రెస్ ని విడిచిపెట్టి ఇలా నగలతో బయటికి వస్తాడు. ఇది బ్యాక్ సైడ్ నుండి అండ్ ఇది ఫ్రంట్ సైడ్ నుండి అండ్ చేతిలో కాలిపోయిన డ్రెస్ కూడా ఉందిగా. నెక్స్ట్ డీటెయిలింగ్ నంబర్ 13. ఈ సీన్ లో ఎవరో వ్యక్తి మన రవిశంకర్ గారి ముందు ఇలా చేతి మీద ఏదో పెట్టుకొని మ్యాజిక్ చేస్తూ ఉంటాడు అండ్ ఇంకో సీన్ లో కూడా అలాగే చేతి మీద ఏదో పక్షి ఎగురుతున్నట్లు మాయ చేస్తాడు. ఇంతకు ఎవరా వ్యక్తి? అది మూవీలోనే చూద్దాం. అయితే తను అక్కడున్న జనాలను వశపరుచుకొని ఇలా జాంబీస్ గా మార్చి హీరో మీదకి వదిలాడు. ఎందుకంటే ఈ షాట్ లో సందీప్ కావ్య తాపర్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాడు. ఐ థింక్ భైరవకోనని వదిలి వెళ్తున్నారేమో, అందుకే వాళ్ళను ఆపడానికి
పాపానికి రవిశంకర్ గారే ఇదంతా చేపిస్తారు. అది ఈ షాట్ లో చూడొచ్చు. ఈ ఫైట్ లో హీరోకి గాయాలు అయ్యి ఇలా పడిపోతాడు. దాంతో కావ్య తాపర్ ఇలా ఏడుస్తూ మళ్ళీ ఆ పాడుబడ్డ బంగ్లాలోకి వెళ్తుంది. డీటెయిలింగ్ నంబర్ 14. ఈ జాంబీ ఫైట్ లో సందీప్ ఆ మ్యాజికల్ స్టిక్ తో అటాక్ చేస్తాడు. థార్ ని వెతుక్కుంటూ తన హ్యామర్ వచ్చినట్టు ఇక్కడ హీరోని వెతుక్కుంటూ ఆ మ్యాజికల్ స్టిక్ వస్తుంది. అయితే ఆ స్టిక్ షైన్ అవుతుంది. ఆ మ్యాజికల్ స్టిక్ ని పట్టుకోవడానికి సరైన వాడు అర్హుడు మన సందీపే అయ్యుంటాడు. ఎన్ని మూవీస్ లో చూడలేదు. డీటెయిలింగ్ నంబర్ 15. ఈ మూవీలో మన బ్రహ్మాజీ గారు పోలీస్ గా చేస్తుంటారు. ఇక్కడ భైరవకోన ఎంట్రెన్స్ లో ఒక నిప్పు కాగడ వెలగడం చూడొచ్చు. ఐ థింక్ ఊరిలో ఏదైనా చెడు జరిగినప్పుడు ఇలా నిప్పు వెలుగుతుంది. అలాగే మన వైవాహర్ష కూడా ఇందులో ఉంటారు. అండ్ ఈ మూవీ టైటిల్ కార్డ్ లో ఒక పక్షి కాళ్ళ మధ్యలో ఊరి పేరు భైరవకోన అనే టైటిల్ ను చూపించారు. ఆ పక్షి గరుత్మంతుడేనా లేదా ఇక్కడ వాల్ మీద ఉన్నది అయ్యుంటుంది. అంటే ఆ భైరవకోన విలేజ్ ఈ పక్షి ఆధీనంలో ఉంటుందని డైరెక్టర్ ఇలా డిజైన్ చేశారు. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు చెప్పిన డీటెయిల్స్ అన్ని ఈ మూవీ టీజర్, ట్రైలర్, సాంగ్స్ ని చూసి జస్ట్ గెస్ చేసినవి మాత్రమే. ఇందులో కొన్ని రాంగ్ కూడా ఉండొచ్చు. రాంగ్ అయితే సారీ. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. మీకు వీలైతే ఒక లైక్, ఒక కామెంట్, ఒక షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.